ఈ సెంటర్ పాయింట్స్ మార్క్ చేసుకున్న తర్వాత మనం డిగ్గింగ్ అనేది స్టార్ట్ చేయాలి. డిగ్గింగ్ స్టార్ట్ చేస్తే మనం మిషన్ని కానీ యూజ్ చేయొచ్చు, లేకపోతే మాన్యువల్గా కానీ చేయొచ్చు. ఏది చేసినా కూడా మనం ఆగార్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి డిగ్గింగ్ అనేది చేస్తాం. ఆగార్ వచ్చేటప్పటికి మనకి డయా ఆఫ్ ది పైల్ని ఎలా ఉండొద్దో సేమ్ అవి కూడా డయామీటర్స్లో వస్తాయి. మనకు కావాల్సిన డయాని బట్టి వాళ్ళు ఆగార్ అనేది సెట్ చేసుకుంటారు. మిషన్ వచ్చేటప్పటికి డైరెక్ట్ డిగ్గింగ్ అనేది ఫుల్లీ మిషనరీ ఉంటుంది, అక్కడ లేబర్తో పనే ఉండదు. ఇక మేము సైట్లో వచ్చేటప్పటికి మాన్యువల్గా చేస్తున్నాం. మాన్యువల్గా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అది మన స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత కూడా అది రప్చర్ అవ్వకుండా, డిస్టర్బ్ అవ్వకుండా అదే పాయింట్లో వస్తుందో లేదని చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకున్న తర్వాత పైలింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ వాళ్ళు డిగ్ చేయకముందు చిన్న చిన్న హోల్స్ అనేవి ప్లేస్ చేసుకుంటారు. ఆ హోల్స్ ఎలా డిగ్ చేస్తారంటే సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ సెంటర్ పాయింట్ నుంచి కొద్దిగా